సో గాయస్ ఇక్కడ యాదరూట పక్కనే మన శ్రీ గుడి అవుతుందంట గాయస్. నేను పంతులాడు వచ్చిన మళ్ళీ ఇక్కడికి. సో ఎంట్రన్స్ నుంచి వీడియో చూపిస్తాం మొత్తం. రా పంతులు గాయస్. మా బరువు బాధ్యతలు మొత్తం మా పంతులు కూడా తీసుకున్నాం. అంటే అవి కాదు, బ్యాగ్ల బట్టలు ఉన్నాయి, వాడే చూసుకుంటున్న అప్పటి నుంచి. పంతులు వీడియో తీయొచ్చా వద్దా? సో గైజ్ ఇక్కడైతే ఎలాంటి మేనేజ్మెంట్ అయితే లేదు, మనమైతే వీడియో తీస్తున్నాం. గుడి అయితే చూడొచ్చు గైస్, ఎంత కలర్ఫుల్గా ఉంది. సో ఉందా పబ్లిక్ లోపల? గాయస్ లోపల దాకా వెళ్తున్నాం. వీడియో తీయొచ్చో నాకే తెలియదు. సో గాయస్ లోపలికి రానికి 100 రూపీస్ చార్జ్ చేసినారు. లోపల మాత్రం మంచిగా ఉంటాయంట, ఫొటోస్ వీడియోస్ తీసుకోవచ్చు అని చెప్పినారు. సో మన శ్రీ మహావిష్ణు గాయస్, మన విష్ణుదేవుడు, నాకు ఇష్టమైన దేవుడు గాయస్ శ్రీ మహావిష్ణువు. మనం ఏ అవతారాలు ఎత్తినారో ఇక్కడ కనిపిస్తుంది. సో ఒరిజినల్ రూపం వచ్చేసి శ్రీ మహావిష్ణువు గరుడ పక్షి పైన కూర్చున్నాడు. సో ఇక్కడ ఋషులు మునులు అందరూ కూడా ఆయనకు తపస్సు చేస్తున్నారు. సో ఫస్ట్ అవతారం శ్రీ మహావిష్ణువు తర్వాత రాముడు అవతారం ఎత్తింది గాయస్. అది ఎందుకో కూడా తెలుసు, రావణాసుని అంతం కోసం రాముని అవతారం అయితే ఎత్తింది గాయస్. ఆయనకి మర్యాద పురుషోధుడు రాముడు అని ఏమంటారు గాయస్ సంథింగ్. ఎందుకంటే రాముడు ఒక్కసారి ఒక మాట అన్నాడు అనుకో గాయస్, ఆ మాట అయ్యి తీరుతుందంట. బ్రహ్మ విష్ణు శివుడు కూడా ఆపలేరంట కదా, రామునికి అంత పవర్ అంట. సో సెకండ్ వచ్చేసి ఇక్కడ కూడా శ్రీ మహావిష్ణువే, మొత్తం ఫ్యామిలీతో ఉన్నారు. ఆంజనేయ స్వామి అక్కడ ఉండాల్సిన ఇక్కడ ఉండు. సో మన ఎలిఫెంట్ గాయస్, నిజం చెప్తున్నా, ఈయన ధర్మం ఎప్పుడైతే కిందికి పడిపోతుంటుందో ఆ టైంలో ధర్మాన్ని కాపాడనికే ఆయన అవతారం ఎత్తుతారంట గాయస్ శ్రీ మహావిష్ణు. సో మా పంతులు అయితే ముంగడికి వెళ్ళిపోయాడు గాయస్, చూద్దాం గాయస్. ఇక్కడ చూడవచ్చు అమ్మవారు. సో అక్కడి నుంచి ఉందనుకుంటా రూట్. నడు పంతులు గాయస్. ఇగో ఈ మొత్తం నాగదేవతలు అనుకుంటా గాయస్. ఇక్కడైతే మన నాగదేవుళ్ళు. సో నాకెట్లా తెలుసు అంటే గాయస్, ఇక్కడ సగం పాము సగం పైకి మనిషి తలకాయ ఉంది కదా. ఇగో ఇక్కడ స్ట్రక్చర్ కూడా చూడవచ్చు గాయస్, మొత్తం ఇగో పాము టైప్ వేసినారు, మనం అట్లా ఫీల్ కావాలని. సో ఇది మాత్రం మన సముద్ర దేవుడు, మన హిందీలో అంటే జల్పరి అని. సో చూడవచ్చు గాయస్, సగం చేప పైకి మనిషి. సో ఇగో మొత్తం కనిపిస్తుంది గాయస్ క్లియర్గా. ఇక్కడైతే ఇగో డాల్ఫిన్స్, మనకి ఏమంటారు గాయస్ మల్లన్న స్వామి. సో మనకు తెలియని కూడా ఎన్నో దేవుళ్ళు ఉన్నారు గాయస్. చూడండి గాయస్, మనకు తెలియని కూడా ఇది మొత్తం ఒక స్టోరీ లాగా ఉంది గాయస్. మనకైతే అర్థమవుతలేదు. ఇక్కడ ఎవరైనా మేనేజ్మెంట్ వాళ్ళు ఉంటే వాళ్ళు క్లియర్గా చెప్తుండే మనకి. సో గాయస్ అమ్మవారు గాయస్, అప్పుడు అమృతం కోసం దేవుళ్ళకి రాక్షసులకి ఫైటింగ్ అవుతుంది గాయస్. అప్పుడు అమృతం కోసం ఇక్కడ రాక్షసులు, ఇక్కడ దేవతలు. ఇగో అప్పుడు అమృతం మధ్యలో ఉంటుంది, కిందనేమో తాబేలు మోస్తుంటుంది పైకి. సో అమృతం కోసం అవుతుంటుంది. అమృతం కోసం అయినప్పుడు అమృతంకి ఏంది పైన అది ఏమో బ్లాస్ట్ అయ్యి ఇట్లా విషంలాగా వెళ్తే అప్పుడు పరమశివుడు వచ్చి ఆ విషం తాగుతాడు గాయస్. ఆయన కంఠం ఇట్లా బ్లూ కలర్ ఉంటుంది కదా, ఆ విషయమే గాయస్. సో ఇక్కడైతే చూడవచ్చు ఇగో శ్రీ మహావిష్ణు మళ్ళా ఉండు. సో ఇక మన బ్రహ్మ శ్రీ మహావిష్ణు పడుకొని ఒక పువ్వు పట్టుకుంటే బ్రహ్మదేవుడు అడుగుస్తుంది, తపస్సు చేస్తుండు. సో ఇక్కడ మాత్రం ఆంజనేయ స్వామి. కానీ ఈ వార్ అయితే చాలా పెద్దగా అయితే అంట గాయస్, దేవతలు రాక్షసుల కోసం. అప్పుడు శ్రీ మహావిష్ణువు కూడా ఉంటాడంట గాయస్. కానీ అందరూ శివుని మొక్కుతారంట గాయస్. విషయం వచ్చిన టైంలో శివుడు వచ్చి ఆ విషయం దాగేస్తాడంట గాయస్. కంఠంలో పోకుండా పార్వతీదేవి ఇట్లా ఇట్లా పట్టుకొని అది శివుడు ఇట్లా పెట్టేసుకుంటాడు గాయస్. ఎందుకంటే ఆయన కడుపులో లోకాలు ఉంటాయి, బయట కూడా లోకాలు ఉంటాయి హానికరం అని. సో ఇక్కడ చూడవచ్చు గాయస్, మన పరమశివుడు మన పార్వతీదేవి అనుకుంటా. సో చూడవచ్చు గాయస్, శివుడు ఎంత అందంగా ఉండు గాయస్. అక్కడ మెన్షన్ కూడా చేసినారు చూడవచ్చు. నాకు చదువుకునే ఓపిక అయితే లేదు గాయస్, చదివే ఓపిక లేదు, మీరే చదువుకోండి. సో గాయస్ ఇక్కడ అమ్మవారికి అయితే ఋషులు తపస్సు చేస్తున్నారు. మళ్ళీ మన శ్రీ మహావిష్ణు గాయస్, ఇక ఋషికి ఆయన దర్శనం కావాలంటే ఎన్నో జన్మలు ఎత్తారు గాయస్. శ్రీ మహావిష్ణు హిరణ్యకశిపునికి ఆయనకి చంపేస్తాడు కదా గైస్. మన మా అవతారం నరసింహస్వామి మూవీ చూసిన వాళ్ళకైతే అర్థమవుతాయి. ఈ అవతారం ఎత్తుది చంపేస్తాడు గైస్ ఆయనకి. ఆ టైంలో భూదేవికి ఆయనకి సముద్రంలో రాక్షసుడు కిందికి తీసుకొని పోతాడు గైస్ భూదేవికి. ఆ టైంలో శ్రీ మహావిష్ణు ఇట్లా వరాహ అవతారం ఎత్తి భూమికి ఆయన ఉంటాయి కదా కూరలు, ఆ కూరల పైన ఎత్తి పైకి నిలబెడతాడు అంట గైస్. చూడవచ్చు క్లియర్గా కనిపిస్తుంది గైస్. ఆయన కూరల పైన నిలబెట్టినట్ట భూదేవికి. మన మూవీ చూసిన వాళ్ళకి మాత్రం అర్థమవుతుంది గైస్. సో ఇక్కడైతే చూడవచ్చు
ఒక టైంలో గురువు గారు చెట్టు దగ్గర అట్లా కూర్చొని ఉంటే శిష్యులందరూ కింద కూర్చొని నన్ను సేవ చేసుకుంటున్నా గైస్. ఎందుకంటే ఆ చెట్టు కింద ఇట్లా ఇట్లా మనం అరగంటాం కదా, అరుగు పైన కూర్చున్న అధికారం గురువు గారికి ఒక్కలేక ఉంటుంది. శిష్యులందరూ కింద కూర్చొని గురువు ఏం చెప్తే అది సరే అంటుండే గైస్. సో ఇక్కడ మంచి పెయింటింగ్ కూడా వేసినారు గైస్. ఎవరు వేసినారు కానీ పెయింట్ కూడా బాగుంది. సో ఇక్కడ మొత్తం స్ట్రక్చర్ చూడొచ్చు గైస్. పాతకాలం ఒక రాజ్యంలోకి ఎంటర్ అయినట్లా. సో ఈ దేవుడి పేరు ఏమో గైస్ తెలుసలేదు నాకైతే. మొత్తం నెమలి, హంస, జింక దేవుడు అయితే కూర్చున్నాడు. కానీ ఎంత మంచిగా డిజైన్ చేసినారు చూడొచ్చు గైస్. ఇది మొత్తం బ్యాక్గ్రౌండ్ కొండలు అనుకుంటా గైస్. ఈ కొండలు వాటర్, ఇది వాటర్ పైన దేవుడు ఉన్నట్లా సెట్ చేసినారు. సో నాగే శ్రీ మహావిష్ణువు అని నేను అనుకుంటున్నా. సో చూడండి గైస్ ఎంత మంచిగా ఉంది. ఇక్కడ నుంచి పోతుంటే ఎట్లనో ఫీల్ కొడుతుంది గైస్ నాకైతే. సో పంతులు గారు నడవండి. పంతులు ఏం దేవుడు పంతులు? దయ్యానా అంటే ఇప్పుడు అమ్మవారేమే? వీళ్ళందరూ అమ్మవాళ్ళేనా? ఏమో గైస్ మనకు తెలియదు. మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి. మనకంత అంత ఐడియా లేదు గైస్. ఇక్కడ కూడా ఎంత మంచిగా సెట్ చేసిన చిన్న పూరి గురిష దేవుడు అప్పుడు అట్లుండే. ఎందుకంటే ఆ టైంలో మన కట్టెలతో చేసిన పూరి గురిషల్లో అందరూ నివసిస్తుండే గైస్. అప్పటికంత టెక్నాలజీ లేకుండే. సో వాళ్ళు స్టార్ట్ చేసినాయి గైస్. అలాంటివి చాలా బాగుంటాయి. సో మన రాముడు కూడా అలాంటి దాంట్లోనే ఉండే గైస్. వనవాసంకి వచ్చినప్పుడు 100 రూపీస్ చార్జ్ చేసినారు గైస్. తిరిగినాం, జర మంచిగానే ఉంది. సో ఇక్కడైతే ఋషులు చూడవచ్చు గైస్. ఇక్కడ కూడా అయినా దేవుడు మనకంత క్లారిటీ తెలియదు. మంచిగా చూడవచ్చు బయటికి మంచిగా, బయట వ్యూ ఇట్లుంది. సో మనమైతే వెళ్దాం నడవండి. ఈ మొత్తం ఫ్లోర్ ఉంది గైస్. ఇది నడు పంతులు గైస్. అదే దేవుడు మళ్ళీ వచ్చిండు. సో మనకే తెలియదు. అది తెలిపానికి రాదురా పంతులు.